యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలండి. మరి అందరూ ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చొప్పున మీరంతా క్షేమంగా ఉన్నారు అని మేము విశ్వసిస్తున్నాము. అదే రీతిగా మేము కూడా దేవుని కృప చొప్పున క్షేమంగా ఉన్నాము, సురక్షితంగా ఉన్నాము. అయితే ఈ దినము కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలను ధ్యానించుకుందాము. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు. నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచియున్నారు. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నారు. ఏమని అంటే, మీరు అరణ్యంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని స్నేహించి మీ వద్దకి వచ్చాను. నేనే మిమ్మల్ని స్నేహించాను, నేనే మీ వద్దకి వచ్చాను, మీకు సహాయం చేశాను, మీకు ఆహారం ఇచ్చాను అని చెప్తూ ఉన్నారు. నిజానికి ఇశ్రాయేలీలు ప్రజలు ఎక్కడ అరణ్యంలో ఉన్నారు? వారు ఎప్పుడు అరణ్యంలో ఉన్నారంటే మనందరికీ తెలుసు. ఐగుప్తులో వాళ్ళు 400 సంవత్సరాలు బానిసత్వపు చెరలో వారు జీవిస్తూ ఉండగా, ఆ ఇనుప కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో వారు అల్లాడుతూ ఉండగా, ఫరో పెట్టినటువంటి బాధకు తాళలేక వారు మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని నడిపించి వారిని కనాను దేశంలో తీసుకొని వచ్చుటకు ప్రయాణం ప్రారంభించారు. అయితే వారు చేసినటువంటి కొన్ని తప్పిదాల వలన కావచ్చు, వారి వ్యక్తిగత జీవితాన్ని బట్టి కావచ్చు, దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని నడిపించారు. అయితే సహజంగా అరణ్యం అంటే ఎలా ఉంటుంది అంటే మనందరికీ తెలుసు. అక్కడ నీరుండదు, సంరక్షణ ఉండదు, పోషణ ఉండదు, ఆహారం ఉండదు, ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. అంటే ఒకటంటూ రక్షణ అనేది వారికి లేదు. అరణ్యంలో సంచరించేటప్పుడు ఇతరుల సహవాసం అనేది ఉండదు, జన సంచారం అనేది ఉండదు, ఆహారం, నీరు ఇలా ఏది కూడా ఉండదు, ఒక ప్రొటెక్షన్ అనేది ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వారు 40 సంవత్సరాలు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారు ఎన్నో విపత్తులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి మార్గాల గుండా వారు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నారు, అరణ్యంలో నీవు తిరుగుతూ ఉన్నప్పుడు నిన్ను స్నేహించిన వాడను నేనే అని చెప్పి. అయితే వారు అధికంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి? అరణ్యంలో వారు ఏ రీతిగా ఊహించని రీతిగా దేవుని సహాయం అనేది పొందుకున్నారు అని మనము ఈ దినం వాక్యానుసారంగా పరిశీలిద్దాము. అయితే ఈ వాక్యం వింటున్న ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా? నా జీవితము, నా బాధ అరణ్య రోదన వలె ఉంది, ఎవరు కూడా నా బాధను పట్టించుకోరు. ఆనాడు ఇశ్రాయేలీల అరణ్యంలో ఉన్నప్పుడు ఎవ్వరూ వారికి లేనట్టు ఈరోజు నా చుట్టూ అందరూ ఉన్నా కానీ నాకంటూ ఎవరూ లేరు. నన్ను పట్టించుకునేవాళ్ళు, నాతో మాట్లాడేవాళ్ళు, నా బాధని పంచుకునేవారు, నన్ను స్నేహించేవారు, నన్ను ఆదరించేవారు, ఓదార్చేవారు ఎవరు కూడా లేరు. నా జీవితము అగమ్య గోచరంగా ఉంది, నా బ్రతుకు అరణ్య రోదన వలె ఉంది అని దిగులు పడుతూ ఉన్నావా? అయితే ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో ఏ రీతిగా దేవుడు ఆదుకున్నాడో ఈ దినం తెలుసుకొని అదే రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు ఆదుకోబోతున్నాడు అని వాక్యానుసారంగా మనము తెలుసుకుందాము. మొదటిగా వారు అరణ్యంలో ఎప్పుడు ప్రవేశించారంటే మనకందరికీ తెలుసు. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో వారు వచ్చినప్పుడు ముందు ఎర్ర సముద్రం వచ్చింది, వెనక చూస్తే ఫరో సైన్యము తరుముతూ ఉన్నారు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని ఊరకనే పోనివ్వాలి? ఎందుకు వారిని మనం చంపి తిరిగి తీసుకొని వచ్చేసి బ్రతికిన వారిని బానిసలుగా పెట్టుకోకూడదు అనుకున్నారు. అందుకే ఫరో ఏం చేశారంటే శ్రేష్టమైన 600 రథములను తీసుకొని అధిపతులను, పెద్దలను వాళ్ళందరినీ తీసుకొని పోయి ఇశ్రాయేల్ ప్రజలను తరమాలి అని చెప్పి చూశారు. అయితే ఆ పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోయారంటే ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యము, దిక్కెవరూ లేరు, ఎక్కడా కూడా ఆశ్రయం అనేది లేదు. ఆ టైంలో వారు ఎంతగానో కృంగిపోయారు, ఎంతగానో భయపడ్డారు. ఎందుకు అంటే వారు అప్పుడే ఐగుప్తు దేశం నుండి వచ్చారు. వారికి యుద్ధాలు చేయటం తెలియదు, వారికంటూ స్వతంత్రంగా బ్రతకటం తెలియదు. అప్పటి వరకు బానిసలుగా బ్రతికారు కదా, అప్పటి వరకు ఒకరి చేతి క్రింద బ్రతికారు కదా. కాబట్టి వారంతటా వారే ఏది కూడా చెయ్యలేని నిస్సహాయమైన స్థితి. అయితే అలాంటి నిస్సహాయమైన స్థితిలో వారు ఎలుగెత్తి ఏడుస్తూ ఉండగా, దిగులు పడుతూ భయపడుతూ ఉండగా, దేవునిపై సనుగుతూ ఉండగా
దేవుడే వారికి సహాయం చేశారు. ఏ రీతిగా అంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు. వారు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు సముద్రం దారిచ్చింది. ఆరిన నేల మీద వారు నడుస్తూ వెళ్తూ ఉంటే కుడివైపున ఎడం వైపున నీరు గోడలుగా నిలబడ్డాయంట. ఊహించని అద్భుత కార్యము అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూశారు. అయితే అదే మార్గం గుండా ప్రయాణించాలి, నడవాలి, వీరిని తరమాలి అని చూసిన ఫరో సైన్యాన్ని మాత్రము దేవుడు అదే ఎర్ర సముద్రంలో పూర్తిగా కనుమరుగైపోయేలాగా, నాశనం అయిపోయేలాగా ముంచి వేశారు. అయితే ఈరోజు నీకు కూడా సహాయం ఏమీ లేదనుకుంటున్నావా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి సహాయంగా దేవుడే దిగివచ్చి సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు ఈరోజు నా బ్రతుకుకి ఏ దారి లేదు, ఏ గమ్యము లేదు, ఏ గురి లేదు అనుకుంటున్నావా? అయితే దేవుడే నీ మార్గమై, దేవుడే నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించాలని నీ యొద్దకు వస్తున్నారు. నీ అరణ్య రోదనను తీసివేయాలని. ఎక్కడి నుంచి కూడా నీకు సహాయం లేదు అనుకుంటున్నావేమో. ఏ సహాయము నాకు లేదు, ఏ దిక్కు నాకు లేదు, నలువైపులా సమస్యలు, ఏం చేయాలో నాకు తెలియడం లేదు అని నీవు కృంగిపోతున్నావేమో. అయితే దేవుడు నీకు చెప్తున్నారు, నీకు సహాయం చేయవాడను నేనే, అరణ్య రోదనలో నిన్ను స్నేహించిన వాడును నేనే అని దేవుడే నేడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీకు మొదటిగా సహాయం చేస్తాను అని చెప్తున్నారు. ఏ సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ సహాయం కోసం మనుషుల చుట్టూ తిరుగుతున్నావో, ఏ సహాయం కోసము వారిని వీరిని ఆశ్రయించాలని అటు ఇటు పరుగులు పెడుతున్నావో, అయితే దేవుడే నీకు ఒక మార్గాన్ని సారాలం చేయాలనుకుంటున్నారు. దేవుడే నీకు సహాయం చేయాలనుకుంటున్నారు. నిన్ను తరిమి వచ్చేటువంటి సమస్యల నుండి విడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. మరి రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఎదుర్కొన్నటువంటి సమస్య, శోధన ఏంటో చూద్దాము. రెండవదిగా మనం గమనించినట్లయితే వారికి ఆహారం దొరకలేదు అరణ్యంలో. నిజమే కదండి, జనసంచారం ఉండదు. అరణ్యం అంటేనే ఆ చెట్లు, గుట్టలు, పుట్టలు ఇవే ఉంటాయి, లేదా జంతువులు ఉంటాయి. ఎక్కడా కూడా సంరక్షణ అనేది ఉండదు, నీరు సైతం ఉండదు కదా. అయితే అలాంటి పరిస్థితిలో వారు మరలా దేవునిపై సనగటం మొదలుపెట్టారు. మరలా ఆహారం కోసం, నీటి కోసం ఏడవటం మొదలుపెట్టారు. అయితే దేవుడు చూస్తూ ఊరుకున్నారా? 40 సంవత్సరాలు ఏం చేశారు అంటే వారికి దేవదూతలు భుజించేటువంటి ఆహారమైన మన్నాను కురిపించారు. ఇది మనందరికీ కూడా తెలుసు. అలాగే బండ నుండి నీటిని అనుగ్రహించారు. వారు ఆ నీటిని తాగి తమ దప్పికను తీర్చుకున్నారు. ఆహారాన్ని ఇచ్చారు, నీటినిచ్చారు. ఈరోజు నీ కుటుంబ పోషణ ఎలాగా? ఆర్థికపరమైన ఇబ్బందులతో, అప్పులతో, అనారోగ్యముతో నలుదిశలా కొట్టబడుచున్నాను ప్రభువా. నా బిడ్డలకి నేను ఆహారం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నా భార్య బిడ్డల్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నాను. నాకంటూ ఆహారం లేదు అనుకుంటున్నావా? అదే రీతిగా జీవాహారం కూడా అందించబడటం లేదు. మందిరానికి వెళ్ళలేకపోతున్నా, నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా అత్తమామలు, నా తల్లిదండ్రులు ఎవ్వరు కూడా మందిరానికి వెళ్ళనివ్వట్లేదు. నాకైతే వాక్యం కావాలి, ఎలా అని దిక్కుతోచక ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే వాక్యమై ఉన్న దేవుడు జీవాహారమై వచ్చిన యొద్దకి నీ ఆకలిని తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు నీ శారీరక అక్కరలను కూడా తీరుస్తాను అని నేడు దేవుడు చెప్తున్నాడు. మీకు అక్కరగా ఉన్నవేంటో ఆయనకి తెలుసంట. అయితే నీవు నేను చేయవలసిందేంటి? మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని వెతుకుతూ, దేవుని శక్తిని, దేవుని బలమును వెతుకుతూ ఉంటామో మనకున్నటువంటి సమస్తమైనటువంటి అక్కర్లను దేవుడే తీరుస్తాను అని చెప్తున్నాడు. మరి ఈరోజు నీ ఆహారము శారీరకంగామైనటువంటి ఆహారం కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం కావచ్చు, దేవుడు నీకు అందిస్తాను, అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. అయితే అది ఆ సహాయము పొందుకోవడానికి, అట్టి కృపని పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. మరి మూడవదిగా దేవుడు ఏం చేశారు, వారికి ఎలాంటి పరిస్థితుల్లో సహాయం చేశారు అని మనం కనుక చూసినట్లయితే వారికి ఆశ్రయం లేదు. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, ఆశ్రయపురం ఏది వారికి దొరకలేదంట. ఏ ఆశ్రయము లేదు. అలాంటి స్థితిలో వారు దిక్కుతోచక ఎడారిలో, అరణ్యంలో వారు ప్రయాణిస్తున్నారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. ఒకసారి ఈ మాట చూద్దాము. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 4వ వచనం. వారు అరణ్య మందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏదియు వారికి దొరకకపోయెను.
ఏమయ్యారంట? అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచూ ఉన్నారంట. నివాసపురం ఏది వారికి దొరకలేదు. అంటే వారికి ఒక ఆశ్రయము లేదు, సహాయము లేదు, ఒక ప్రొటెక్షన్ అనేది లేదు, తలదాచుకోవడానికి కూడా వారికి ఏమీ దొరకలేదంట. ఆశ్రయపురం ఏది కూడా వారికి దొరకలేదంట. అయితే ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో, నాకు ఆశ్రయం ఎవరు, నాకు ఆధారం ఎవరు, నాకు దిక్కెవరు? ఇదిగో నా జీవితము ఎడారి వలె ఉంది, నా జీవితము అంధకారం అయిపోతుంది, నా జీవితము తలక్రిందులుగా మారిపోతుంది, ఒక గురి కానీ గమ్యం కానీ ఆశ కానీ ఏదీ లేదు అనుకుంటున్నావా? అయితే ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఎలా సహాయం చేశారో తెలుసా? ఊహించని అద్భుత రీతిగా సహాయం చేశారు. మరి ఎలా చేశారనేది కూడా చూద్దాము. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యంలో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే ఏం చేశారు? అరణ్యంలో నివాసపురం ఏది వారికి దొరకకపోతే ఆయన తన రెక్కల నీడ క్రింద నివాసాన్ని ఏర్పాటు చేస్తూ ఏం చేశారు? వారి వస్త్రాలు కూడా పాతైపోకుండా, వారి కాళ్ళ చెప్పులు కూడా అరిగిపోకుండా, పాతవి కాకుండా 40 సంవత్సరాలు వారిని ఊహించని అద్భుత రీతిగా పోషించారండి. ఈరోజు ఆశ్రయం ఎక్కడా దొరకలేదనుకుంటున్నావా? దేవుడే నీ ఆశ్రయము, దేవుడే నీ ఆధారము, దేవుడే నీ కేడము, దేవుడే నీ శృంగము అని నీవు గ్రహించి దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని యొద్దకి వచ్చినప్పుడు దేవుడు ఇదే రీతిగా నిన్ను పోషించడానికి, నడిపించడానికి, ఆశ్రయంగా ఉండటానికి, సహాయము చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక సంవత్సరంలో మనం బట్టలు తీసుకుంటే 2వ సంవత్సరానికల్లా అవి పాతగిలిపోతాయి. అయితే ఇక్కడ రాయబడిన వాక్యంలో ఏముంది? మీ ఒంటి మీద మీ బట్టలు పాతగిలిపోలేదంట, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదంట. చెప్పులు పాడవకుండా, బట్టలు కూడా పాడవకుండా ఊహించని రీతిగా ఆ రీతిగా దేవుడు వారిని నడిపించారండి, కాపాడారు, పోషించారు, సంరక్షించారు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ దేవుని మీద ఆధారపడేటువంటి తత్వము నీకున్నట్లయితే, దేవుని యందు విశ్వసించగలిగేటువంటి ఆ హృదయం నీకున్నట్లయితే నిన్ను నడిపించడానికి, నీ సమస్యల నుండి నిన్ను విడిపించడానికి, నీకున్నటువంటి ప్రతి విధమైన రోగము నుండి, అది శారీరకం కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి రోగం కావచ్చు, వీటన్నిటి నుండి విడిపించి నీకు సహాయము చేయడానికి, పరమపురికి నిన్ను చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆధారపడటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అరణ్యంలో ఎవ్వరు కూడా సహాయం చేయనప్పుడు, ఎవరు కూడా ఇశ్రాయేలు కన్నీటిని తొడవలేనప్పుడు, ఎవరు కూడా ఇశ్రాయేలు ప్రజల బాధను గ్రహించలేకుండా ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడండి. దేవుడే వారికి ఆధారంగా ఉన్నాడు, దేవుడే వారికి ఆశ్రయంగా ఉన్నాడు, దేవుడే వారిని కంటి రెప్పవలే కాపాడారు. మరి ఆ రీతిగా నీవు దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? నీవు నేను ఎప్పుడైతే ఈ రీతిగా దేవుని మీద ఆధారపడతామో, దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నడిపించినట్లే ఈనాడు ఈ జీవితం అనే అరణ్యంలో నిన్ను నన్ను నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఎప్పుడెప్పుడు మనం ఆయన మీద ఆధారపడతామా, ఎప్పుడెప్పుడు మొరపెడతామా, ఎప్పుడు పిలుస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ క్షణమే పిలువు ప్రియ దేవుని బిడ్డ. ప్రభువా, నా జీవితం అరణ్య రోదన వలె ఉంది, నా కన్నీరు ఎవరికీ తెలియదయ్యా. ఉద్యోగంలో సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, వైద్యుల చుట్టూ తిరిగి 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 నా కాళ్ళు అరిగిపోతున్నాయి, డబ్బులు పోసి 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 నా డబ్బులంతా వృధా ప్రయాస అయిపోతున్నాయి, నా రోగము కుదరడం లేదు, తీరడం లేదు. అంతేనా అంటే కుటుంబంలో సమస్య, కుటుంబంలో నెమ్మది లేదు, అశాంతి అసమాధానంతో నేను అల్లాడిపోతున్నాను. ఈ జీవితం ఇక చాలు, ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నాను. ఎవ్వరూ చూడడం లేదు నా కన్నీరు, ఎవరికి తెలియదు నా బాధ, ఎవరికి తెలీదు నా వేదన, నా గుండె నాలో కరిగిపోతుంది, నా గుండె నాలో వేదన పడుతుంది అని నీవు ఆలోచిస్తున్నావేమో. అయితే దేవునికి చెప్పు, ప్రభువా, నా పరిస్థితి ఇది, నాకు దిక్కెవ్వరూ లేదు, అరణ్యము వంటి జీవితమే నాది, ఎడారిలో ఒక్కదాన్నే నేను పోతుంటే ఎలా ఉందో, ఇదిగో నా చుట్టూ జనసంచారం ఉన్నా నా పరిస్థితి అలాగే ఉంది ప్రభువా, నాకు సహాయం చెయ్యయ్యా అని అడుగుతావా?
ఒక్కసారి ఆలోచించు. నీవు అడిగితే సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు చెయ్యి చాపితే ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారనేది ఒకసారి చూద్దాము. వారు కష్టకాలం ముందు దేవునికి మొరపెట్టారు కదా, మనం చూసాం కదా. వారి అరణ్య రోదనలో దేవుడు వారికి సహాయం చేశారు కదా. అయితే వారు ఏం చేశారు? అక్కడ వ్రాయబడి ఉంటది ఏమని అంటే, తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. ఏం చేశారు? మొరపెట్టారు, దేవుడు సహాయం చేశారు. అయితే సహాయం పొందుకున్న తర్వాత ఏం చేశారంట? హృదయమందు గర్వించారంట. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు దేవుని కృప చొప్పున ఇప్పటి వరకు అన్నీ పొందుకున్నావేమో, భౌతికపరమైనటువంటి దీవెనలు కావచ్చు, శారీరక పరమైన దీవెనలు కావచ్చు, అక్కరలు కావచ్చు, ఆధ్యాత్మిక పరమైనటువంటి పర సంబంధమైన ఈవులు కావచ్చు, అన్నీ పొందుకున్నావు. అయితే గర్వం నెత్తికెక్కకుండా బ్రతుకుతున్నావా? నీకున్నటువంటి అంతస్తుని బట్టి, నీ చదువుని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ ఇంటిని బట్టి, నీ వస్తు వాహనాలు బట్టి, నీ వెండి బంగారాలను బట్టి ఒకవేళ గర్విస్తున్నావేమో, జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలు గర్వించారంట. గర్వించినందుకు దేవుడు వారిని తిరిగి విడిచిపెట్టారు. ఏ సహాయం అయితే చేశారో ఆ సహాయాన్ని ఆపేసేలాగా దేవుణ్ణి వారు విసిగించారు. ఎన్నో సంవత్సరాలు విసిగించంగా దేవుడు వారిని తిరిగి అనేక దేశాలకి చెరగా పంపించారు. దేవుడు వారితో మాట్లాడటమే మానేశారు. జాగ్రత్త, అట్టి దుస్థితికి మాత్రం నువ్వు రాకు. దేవుడు నీకిచ్చినటువంటి మేలులను బట్టి ఆయన ఎడల ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించు, ఆయన్ని స్తుతిస్తూ జీవించు. ఒకవేళ గర్వించినట్లయితే వారి వలె మనము కూడా అలాంటి దుస్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి కష్టంలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాము. దేవుడు సహాయం చేసిన తర్వాత ఆయన చేసిన మేలుని, ఆయన అనుగ్రహించినటువంటి దీవెనను పొందుకున్న మనము గర్వించక దేవుని యందు విశ్వాసము గలవారమై, విధేయులమై, వినయ మనస్కులమై జీవించుట నేర్చుకుందాము. ఇట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక.